కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ లో సంజయ్ ఘటన రచ్చలేపింది. గాంధీ భవన్ లో మీటింగ్ కు వెళ్లారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. సంజయ్ రావడంతో ఇటు అలిగి వెళ్లిపోయారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పక్క పార్టీ ఎమ్మెల్యేను ఎలా పిలుస్తారు అంటూ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో సంజయ్ వీడియోలను ట్రోల్ చేస్తున్నారు బీఆర్ఎస్. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ లోనే సంజయ్ ఉన్నాడని స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తే కూడా మళ్లీ కాంగ్రెస్ ఆఫీస్ కు ఎలా వచ్చాడు అంటూ గులాబీ దళం ప్రశ్నిస్తోంది. సంజయ్ కాంగ్రెస్ లో ఉన్నాడనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానిస్తుంది అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టును కూడా కాంగ్రెస్ మోసం చేసింది అంటూ గులాబీ నేతలు వ్యాఖ్యానించారు. గాంధీ భవన్ ను గలీజ్ భవన్ చేశారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. Congress party internal meeting. This is Congress party internal meeting. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతుందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ మన ప్రత్యర్థి పార్టీ శాతం పక్కన పిలుస్తుడు పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానిక ఎదుర్కొన్న అంశంపై ఎట్లా చర్చిస్తామే. నేను నిన్నయాక మన జగిత్యాల్లో ఏదైతుందో అక్కడ శాసనసభ్యులు చేస్తున్న అక్రమాలు నేను రోడ్డుపై కూర్చొని ఏదైతుందో అన్ని వెలుగెత్తి ఆయన చేస్తున్న దోపిడీ ఏదైతుందో నేను వెలుగెత్తి పత్రికా ముఖంగా మీ అందరి యొక్క సమక్షం లోపల మొత్తం ప్రజానీకానికి ఏదైతుందో చూపెట్టడం జరిగింది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే గాంధీ భవన్ లోకి ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రావడంతో వెంటనే అక్కడ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెళ్లిపోయారని తెలుస్తోంది. అసలు దీనిపైన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మీటింగ్ లో పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం అందరూ మంత్రుల సమక్షంలో మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం క్యాడర్ కాంగ్రెస్ క్యాడర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే కౌన్సిలర్లు కావచ్చు వార్డ్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. సో ఆ మీటింగ్ లో పెద్ద ఎత్తున అక్కడ జీవన్ రెడ్డితో పాటు నిజామాబాద్ కి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఉన్నారు. సో ముఖ్యంగా ఆయన పెద్ద ఎత్తున ఇంటర్నల్ మీటింగ్ లో ఆయన వేరే ఎమ్మెల్యేను అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేను సో ఆయన ఏ పార్టీలో ఉన్నాడనే స్పష్టత లేదు. మీరేమో ఓన్లీ డెవలప్మెంట్ కోసం వచ్చినారు చేర్చుకున్నాము అని చెప్తా ఉన్నారు. క్లారిటీ లేని వ్యక్తి. ఇంకొకటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎందుకు గాంధీ భవన్ లోకి వచ్చాడు? నేను 15 సంవత్సరాలు దాదాపు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నేను పోరాటం చేసినాను. ఆయన చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు నేను ఇప్పటికీ కొట్లాడుతా ఉన్నాను. సో అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ భవన్ లో గాంధీ భవన్ లో అలాంటి వ్యక్తిని ఎలా కూర్చోబెడతారు? ఒక కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా నేను పనిచేస్తా ఉంటే నా పైన బాణం ఎక్కుపెట్టిన వారిని నా ముందు ఎలా కూర్చోబెడతారు? రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసినటువంటి వాళ్ళను, ఎందుకంటే పార్టీ ఫిరాయింపు చట్టం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, దానికి కూడా కట్టుబడి లేనటువంటి వాళ్ళను సో నా ముందు ఎలా కూర్చోబెడతారంటూ కూడా ఆయన తీవ్ర ఆందోళన చెంది గాంధీ భవన్ నుంచి మధ్యలోనే వెళ్లిపోవడం జరిగింది. కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే నాకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. సో నన్ను ఇలా చేయడం నేను అసలు కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుంది అనుకోవడం కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. అలాగే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన సారీ చెప్పాడు. ఎందుకంటే ఇంకొక వైపు నుంచి చూస్తే ఆల్రెడీ బీఆర్ఎస్ లోనే ఇటు సంజయ్ ఉన్నాడు అంటూ స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తే కూడా మళ్ళీ కాంగ్రెస్ ఆఫీస్ కి ఎలా వచ్చాడు అంటూ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఇప్పటికీ 7 మంది క్లీన్ చిట్ ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా క్లీన్ చిట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైతే దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి సంజయ్ కి ముగ్గురికి క్లీన్ చిట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఏ పార్టీలో ఉన్నాడు పక్కన పెడితే గాంధీ భవన్ కి రావడాన్ని ఆయన సహించట్లేదు. ముఖ్యంగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఇంటర్నల్ మీటింగ్. సో దీన్ని
ఇంటర్నల్ మీటింగ్ లో గాంధీ భవన్ వేరే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి గాంధీ భవన్ లోకి ఎలా అడుగు పెడతాడనేది ప్రధాన ఎజెండా. ముఖ్యంగా దాంతో ఈ రచ్చ అంతా ముగిసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆయన బాధను చెప్పుకున్నారు. సో మాది అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపైన స్పందించారు. సో ఇది నా నిర్ణయం కాదు, అధిష్టానం చూసుకుంటుంది అని చెప్పాడు. సో ముఖ్యంగా ఇక్కడ అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని తప్పులను కూడా ఎలా డిఫెండ్ చేసుకోవాలో అర్థం కాక ఏం సమాధానాలు చెప్తున్నామో కూడా అర్థమయ్యే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పాల్సిన విషయం అయితే ఉంటది. మరి ఇది పార్టీ పెద్దలు చూసుకుంటారు. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా ఆయననే కాంగ్రెస్ పార్టీకి పెద్ద వ్యక్తి. సో ఆయననే మరి పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది అంటే మరి పైన ఉన్న వాళ్ళు చూసుకుంటారా ఏంటి అనేది ఒక వైపు చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఇది ఇలా ఉంటే ఇటు బీఆర్ఎస్ అయితే పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది. ఎందుకంటే సంజయ్ ని గాంధీ భవన్ లోకి రానియడం, ఇంక గతంలోనే బీజేపీ కూడా ఇది రేవంత్ రెడ్డి ఇక్కడ టీపీసీసీలో జాయిన్ అయినప్పుడే గాంధీ భవన్ లోకి గాడ్సే వచ్చాడు అనేది కూడా పెద్ద ఎత్తున బీజేపీ ఆరోపించింది. ఇప్పుడు అదే ఆరోపణ. సో ముఖ్యంగా గాంధీ భవన్ లోకి ఎంతమందిని గాడ్సేలను లోపలికి పంపించుకుంటారు? గాంధీ భవన్ అంటే ఒక నిజాయితీకి అడ్డాగా ఉండేది. సో ఇప్పుడు మొత్తం అక్రమాలకు అడ్డగా మారింది, గలీజ్ పనులకు అడ్డగా మారుస్తా ఉన్నారు. చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు కోర్టు కేసులో ఉన్నటువంటి ఈ పార్టీ ఫిరాయింపుల దానికి సంబంధించి కూడా స్పష్టత లేదు. స్పీకర్ కూడా చట్ట విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ చూసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, కుంభకోణాలు, నైని కుంభకోణం కావచ్చు, బొగ్గు గనుల కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కోసం డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు. ఇవన్నీ డైవర్ట్ కావాలంటే సో సంజయ్ ని గాంధీ భవన్ లోకి వస్తే మొత్తం చట్ట అటువైపు పోతుంది కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప సో నీతి పరంగా, నిజాయితీ పరంగా, చట్ట పరంగా ఏ నిర్ణయాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటలేదు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం అంటూ అటు అంటే ఇంకొక విధంగా చూసుకుంటే ఇటు రాజ్యాంగాన్ని కూడా కాంగ్రెస్ అవమానిస్తుంది అంటూ సుప్రీంకోర్టును కూడా అసలు కాంగ్రెస్ మోసం చేస్తుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ ఏమంటుందంటారు? స్పందన ఏంటి? ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సీన్ అంతా కూడా రాజ్యాంగ విరుద్ధం. ఒకవైపు వీళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారు అనేది దాదాపు 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. 7 మంది క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ ముగ్గురికో ఇద్దరికో కూడా క్లీన్ చిట్ ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తుంది. అంటే చట్ట విరుద్ధం. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్ లో ఉంటే గాంధీ భవన్ కి ఎలా వస్తారు అనేది ఇక్కడ ప్రధానం. అంటే కోర్టుకు ఒకటి చెప్తా ఉన్నారు, గ్రౌండ్ లో రియాలిటీ ఒకటి జరుగుతా ఉంది. అంటే కోర్టును మోసం చేసినట్టే కదా. సో దాన్ని కూడా పరిగణనలో తీసుకొని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం చేస్తుంది. ఇటు కాంగ్రెస్ వర్గాలు ఈ రోజు మరి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం చెప్పనున్నారు కీలకంగా మారింది. సో అప్డేట్ అయితే రాబోతా ఉంది దానిపైన. ఎందుకంటే సంజయ్, జీవన్ రెడ్డి వివాదం ఇప్పుడు కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా డిఫెండ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి సీన్ అంతా కూడా అన్ని మీడియా ఛానల్లో ఆయన మాట్లాడిన మాటలు, జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఈ ఫుటేజ్ కూడా కోర్టులో చూపియాల్సిన అవసరం ఉంటది. సో అప్పుడు మరి సంజయ్ పైన వేటు పడుతుందా, ధిక్కరణ చేస్తారా, స్పీకర్ మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? స్పీకర్ కూడా ఇప్పటికే కోర్టు 2-3 సార్లు మందలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇదంతా దీని తర్వాత మరి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా మరి సస్పెండ్ చేస్తారా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అవుతుంది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జీవన్ రెడ్డి, సంజయ్ల విషయం మొత్తం సెన్సేషనల్ గా మారిందని చెప్పుకోవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ లో ఇటు సంజయ్ ఘటన రచ్చలేపిందనే చెప్పాలి. గాంధీ భవన్ లో ఇటు మీటింగ్ కు వెళ్లారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. సంజయ్ రావడంతో అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పక్క పార్టీ ఎమ్మెల్యేను ఎలా పిలుస్తారు అంటూ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో సంజయ్ వీడియోలను కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోనే సంజయ్ ఉన్నాడని స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తే మళ్లీ కాంగ్రెస్ ఆఫీస్ కి ఎలా వచ్చాడు అంటూ గులాబీ దళం ప్రశ్నిస్తోంది. సంజయ్ కాంగ్రెస్ లో ఉన్నాడనే దానికి ఇంతకన్నా కూడా నిదర్శనం ఏం కావాలి అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానిస్తోంది అంటూ సుప్రీంకోర్టుని కూడా కాంగ్రెస్ మోసం చేస్తుంది అంటూ గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. గాంధీ భవన్ ను గలీజ్ భవన్ చేశారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నట్టు తెలుస్తోంది.